కొంతమంది కలిసి దోస్తాను చేస్తున్నారంటే కులం, మతం, ఉన్నోడు, లేనోడు అనే తేడాలు పక్కకు పెట్టి కలిసిమెలిసి ఉంటారు. ఎవళ్ళకి ఆపదొచ్చినా అందరూ కూడి సాయం చేస్తారు. ఒక్కల కోసం అందరూ, అందరి కోసం ఒక్కలు అన్నట్టు కూడుంటారు. మన దాంట్లో ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు అని సమానత్వాన్ని పాటిస్తారు. మరి ఆ సమానత్వం తాగుడులో కూడా పాటించాలి అనే రూల్ ఏమన్నా పెట్టుకున్నారో ఏమో గీ దోస్తాన్లు. ఏం చేసిండ్రో చూడుండ్రి. యాటను కోసి మటన్ పోగులేసినట్టు మందును కూడా జోకుడేందిరా బాబు అని నవ్వుకునే తట్టు చేసిరి దోస్తులెవలో. ఎవ్వలకు ఒక్క సుక్క మంది ఎక్కువ పోవద్దు తక్కువ రావద్దు అన్నట్టు తరాజుల ప్లాస్టిక్ గ్లాసులు పెట్టి మరీ జోకుడు అంటే గమ్మత్ పూచటే కాదు. ఎక్కువ మంది ఉన్న గ్లాస్కి వెళ్ళి మందు తీసి తక్కువ దాంట్లో పోసి పక్కకు పెడుతున్నారు. పుసుక్కున ఎవరైనా ఎక్కువ మంది దాగి కక్కుంటే ఎట్లా అని దోస్తాన్ని కాపాడుకునే ఉపాయమో లేకుంటే అందరు సమానంగా పైసలు కూడేసి తీసుకున్న మందో తెలియదు కానీ బరాబర్ ఇట్లా జోక్ కొంత అవుతున్నారు. మరి ఇది గమ్మత్ కోసం చేసిన వీడియోనా లేకుంటే మందును కూడా సమానంగా జోక్కొని తాగే దోస్తుగాలు ఉన్నారా అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు ఈ వీడియో ఇంటర్నెట్ లో గిర్ర గిర్ర తిరుగుతున్నది. మందు తాగని వాళ్ళకి కూడా మత్తెక్కించినంత పని చేస్తున్నది. ఓరిని మీరెక్కడ దొరికారా బాబు అని కామెడీ మీములతో కామెంట్లు పెడుతున్నారట కొందరు. మరి గింత కక్కుర్తిగాలు ఉన్నారేంద్రా బాబు అని ఇంకొంతమంది ఎడ్డిచ్చినట్టు ఎద్దేవా చేస్తున్నారట. ఏదైనా సాహసం చేసే ముంగట నిపుణుల పర్యవేక్షణ మాత్రమే ప్రయత్నించండి అని అన్నట్టు మందు జోకెట్టి ఆయన మంచి నిపుణుడే ఉన్నట్టున్నాడు. ఏమో చెప్పలేం, తాగినాక నాకు మందు తక్కువ పోసిరని తన్నుకుంటే ఎట్లా? అందుకే ఈ ఉపాయం చేయొచ్చు. తాగితే సమానంగా తాగుదాం, లివర్లు కిడ్నీలు ఖరాబ్ చేసుకుంటే సమానంగా ఖరాబ్ చేసుకుందాం. అంతేగాని ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అన్నట్టు ఉండొద్దు అన్నట్టు ఇట్లా చేసిరు. ఇంత పద్ధతిగా మందు సమానంగా పంచుకునేటోళ్ళు ఉన్న యాస ప్రాస మాటలు వింటుంటే ఖచ్చితంగా తెలంగాణ పల్లెలు జరిగిన ముచ్చట్నే అనిపిస్తున్నది. మామూలు మందు తాగినాకనే కాక తాగకముందు కూడా అందరినీ సమానంగా చూసే మనుషులని కొంతమంది తెలంగాణలో కామెంట్లు పెడుతున్నారు. ఏందో ఏమో చిత్రమైన ముచ్చట్లు. సెల్ ఫోన్లు కెమెరాలు చేయంగా మనకు ఈ అద్భుతాలు దర్శనం ఇస్తున్నాయిగా.